హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణ రాజకీయానికి సంబంధించి కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఎప్పుడు ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఆయన పార్టీకి సంబంధించి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపైన కానివ్వండి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసుకొని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలపైన కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించి మాట్లాడిన దాఖలాలు అయితే లేదు. అంటే ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి పదే పదే మాట్లాడుతున్న పరిస్థితిని అయితే మనం చూసాం. అయితే నిన్న బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టినంతసేపు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. ఆ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇక్కడ గత ప్రభుత్వం గత 9 ఏళ్ళుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి హామీలు కానివ్వండి, చేసినటువంటి పథకాలు కానివ్వండి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జరిగేటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, దేనికి ఏ శాఖకి ఎంత సహకారం అందించాలి, వ్యవసాయ శాఖకి ఎన్ని, పారిశ్రామిక శాఖకి ఎన్ని, మత్స్య శాఖకి ఎన్ని, డెవలప్మెంట్కి ఎన్ని, రూరల్కి ఎన్ని, ఇలా ప్రతి అంశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను సుదీర్ఘంగా చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన అలాగే బట్టి విక్రమార్క పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే బడ్జెట్ గురించి బేసిక్గా ఒక పార్టీకి అపోజిషన్ పార్టీకి మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. వాటిని ప్రశ్నిస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేసీఆర్ బయటకు వచ్చి తన యాక్టివ్ రోల్ని స్టార్ట్ చేయడం అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకంటూ ఒక ప్రస్తావన ఉంది. మంచి మెజార్టీ సాధించినప్పటికీ ఓడిపోయినా కూడా మంచి సీట్లు సాధించింది. అయితే పార్లమెంట్లో ఎన్నికల్లో మాత్రం ఎప్పుడూ చవిచూడని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని ఎదురు చూసింది. ఆ ఓటమి తర్వాత కూడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల ప్రస్తావన గురించి మాట్లాడాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆయనకి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటి తరుణాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఒక యాక్టివ్ రోల్ని అయితే స్టార్ట్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ముందుగా ప్రాజెక్టులు బాట పట్టున్నారు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలనే 3 నినాదాలతో తెలంగాణను సాధించుకున్నాము. కానీ టీఆర్ఎస్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో కూడా ఈ 3టిని మేము సమగ్రంగా అమలు చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల పాలు కంటే కూడా ఒక అరాచక పాలనగా మార్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నీళ్లకు సంబంధించి ప్రాజెక్టులు బాట పట్టమని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆయన కూడా ప్రాజెక్టులు బాట పట్టనున్నారు. ఏదైతే కీలకంగా గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆయన కూడా మళ్ళీ తిరిగి సందర్శించాలనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా ఆయన ఎత్తి చూపి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి గట్టిగా భావిస్తూ వచ్చినారు. ఒక ఫెయిల్యూర్ తర్వాత కూడా కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల వాడబట్టి మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మరొక 2-3 నెలల్లో కూడా సగానికి సగం పైగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి అని చెప్పేసి కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ నేతలే చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి చేస్తున్నటువంటి ప్రధాన వాదన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో 2 కలిసి జతకట్టబోతున్నాయి, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు పదే పదే వాదిస్తూ వస్తున్నటువంటి ప్రధాన అంశం ఇది. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే మాత్రం గత ఎన్నికలు మన పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఓట్ బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలవడానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించిన లీడర్లందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశారంటూ కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ చర్చలన్నీ జరుగుతాయా లేదా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము కేసీఆర్కి సంబంధించి ఆయన మళ్ళీ యాక్టివ్ రోల్ పోషించడము, మళ్ళీ పార్టీని యాక్టివ్ చేయడము, కార్యకర్తలను అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎండగట్టేందుకు ఆయనకు ప్రజల్లోకి వస్తాయని చెప్పేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పార్టీకి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో మళ్ళీ అదే క్రేజ్ని రాబట్టడంలో కేసీఆర్ మళ్ళీ సక్సెస్ అవుతారా లేదా అనేది మాత్రం 100% చూడాల్సి ఉంది.